నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ. ఉత్తరప్రదేశ్లో మత ఘర్షణలు సృష్టించడానికి మరో పెద్ద కుట్ర జరిగింది. తాజాగా ఉత్తరప్రదేశ్ పోలీసులు అదృష్టవశాత్తు ముందే ఆ కుట్రను భగ్నం చేయగలిగారు. తాజాగా ఒక 2 రోజుల క్రితమే లక్నోలో మలిహాబాద్ పోలీస్ స్టేషన్ సమీపంలోనే ఒక సమాజంలో ఒక గౌరవప్రదంగా బతుకుతున్నాడు అనేటువంటి ఒక ముద్ర వేసుకున్నటువంటి ఒక యునానీ డాక్టర్ సలావుద్దీన్, అతని ఇంట్లో పెద్ద ఎత్తున ఒక ఆయుధ కర్మాగారాన్నే, అంటే ఆ తరహాలో అతను ఆయుధాలను దాచి ఉంచినట్టుగా పోలీసులు గుర్తించారు. అందులో సుమారుగా 300 తుపాకులు, అలాగే కొన్ని పిస్టోల్స్, కొన్ని గన్ పౌడరు, ఇలాంటి మారణాయుధాలు, కొన్ని కత్తులు, ఇలాంటి ఆయుధాలన్నింటినీ కూడా అతని ఇంట్లో పోలీసులు కనుగొన్నారు. వాటిని చూసి పోలీసులే షాక్ అయ్యారు. ఇంత పెద్ద ఎత్తున ఒక వ్యక్తి ఇంట్లో ఎందుకు ఆయుధాలని దాచి ఉంచారు, ఏంటి ప్రణాళిక? ఆ ప్రాంతంలో లేకపోతే ఆ రాష్ట్రంలో ఏదైనా పెద్ద ఎత్తున మత ఘర్షణలు సృష్టించేటువంటి ప్రయత్నమా, లేక గత చాలా కాలంగా ఒక చర్చ కూడా నడుస్తోంది, యోగి ప్రాణాలకు కూడా ముప్పు ఉంది అనేటువంటి ఒక చర్చ కూడా నడుస్తోంది. ఏ టార్గెట్గా ఈ యొక్క ఆయుధాలన్నీ అక్కడ దాచి ఉంచారు? ఈ ఉదంతం గురించి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం, విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. నాతో చర్చలో జాయిన్ అవుతున్నారు విశ్లేషకులు వేకేటి ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే. నమస్కారం రాజు గారు. నిజంగా చాలా పెద్ద ఇన్సిడెంట్ లాగానే కనిపిస్తోంది. ఒక పెద్ద ప్రమాదం నుంచి యూపీ పోలీసులు బయటపడేశారని చెప్పాలి. మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి సార్ ప్రసాద్ గారు? అంటే మీరు ఏ కోణంలో చూస్తారు? రాజు గారు, ఇక్కడ ఒక 2-3 కోణాలు ఉన్నాయండి. ఇమ్మీడియట్ గా మనం చూసుకుంటే ఏంటంటే, ఇప్పుడు ఈ జూలై 6 లేకపోతే 7వ తారీఖులో మొహర్రం ఉంది. అలాగే యూపీలో మనకి కుమార్ యాత్ర అని ఉంటుంది. అంటే మన గంగ నీళ్లు తీసుకెళ్లి వాళ్ళ ఊర్లలో శివలింగానికి అభిషేకం చేస్తారు. సో ఇవి రెండు ఏంటంటే, మరి వీటికి ఇది ఇమీడియట్ థ్రెట్ ఉందా అనేది ఒక కోణము, అది ఇమీడియట్ గా. కానీ మనం లార్జర్ కాంటెక్స్ట్ లో చూసుకుంటే అండి, ఇప్పుడు మోదీ గారు ఏమంటున్నారు, వికసిత్ భారత్ అంటున్నారు, అది 2047 కల్లా. అలాగే ఈ పిఎఫ్ఐ లాంటి సంస్థలు ఏమంటున్నాయంటే గజ్వా ఏ హింద్ అంటున్నారు. ఇవి రెండింటికి మధ్య నడుస్తున్న పోర్లో ఇది ఒక భాగం అని అనుకుంటున్నానండి. ప్రసాద్ గారు, అయితే యూపీలో మత ఘర్షణలు యోగి గారు వచ్చిన తర్వాత చాలా వరకు తగ్గిపోయే, లా అండ్ ఆర్డర్ని పూర్తిగా చాలా వరకు కంట్రోల్లో పెట్టగలిగారు, క్రైమ్ రేట్ని కూడా తగ్గించారు. ఈ తాజాగా దొరికినటువంటి ఈ యొక్క ఇంత పెద్ద ఎత్తున ఆయుధాలు, ఈ మందుగుండు కానీ ఇవన్నీ కూడా తుపాకులు, ఏంటి టార్గెట్? కేవలం మత ఘర్షణలు క్రియేట్ చేసి లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ తప్పించేటువంటి ప్రయత్నమా, లేకపోతే అతని ప్రాణానికి, యోగి ఆదిత్యనాథ్ గారి ప్రాణానికి ఏమైనా ముప్పు ఉందనుకోవచ్చా? ఎలా మనం చూడాలి? అంటే దీంట్లో చాలా కోణాలు ఉన్నాయి రాజు గారు. సో మొదటిగా వచ్చేసరికి ఏంటంటే అండి, మనకి యూపీలో ఎలక్షన్స్ ఇంకా 2 సంవత్సరాలు కూడా లేవు. కానీ మనకి యోగి గారికి చాలా మంది, అంటే బీజేపీకి ఓటు వేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ముస్లిమ్స్ కానివ్వండి, యాదవులు కానివ్వండి, ఎవరైనా వాళ్ళు ఏమంటున్నారంటే, లా అండ్ ఆర్డర్ యోగి గారు వచ్చిన తర్వాత చాలా అభివృద్ధి చెందింది, లా అండ్ ఆర్డర్ లో మాకు ఎటువంటి ప్రాబ్లం లేదని వాళ్ళు చెప్తున్నారు. సో ఆ విధంగా చూసుకుంటే, ఒకటి యోగి గారి క్రెడిబిలిటీ మీద దెబ్బతీసే ప్రయత్నంలో ఇది ఒకటి. ఇంకోటి ఏంటంటే, మనము మోదీ గారు ఏమంటున్నారు, వికసిత్ భారత్ అంటున్నారు 2047, అంటే 100 years ఆఫ్ మనకి స్వాతంత్రం వచ్చిన దానికి. గజ్వా ఏ హింద్ వాళ్ళు ఏమంటున్నారు, ఈ 2047 కల్లా యావత్ భారతదేశాన్ని మేము ఇస్లామిక్ కంట్రీగా మార్చేస్తాము అంటున్నారు. సో ఇవి ఇంకో పెద్ద లాంగ్ టర్మ్ నెరేటివ్. ఇవి ఇమీడియట్ గా వచ్చేసరి చూస్తే అండి, ఈ జూలై 6-7 తారీఖుల్లో మొహరం ఉంది. యాక్చువల్ చెప్పాలంటే లక్నోలో సమాజ్వాదీ పార్టీ గవర్నమెంట్ లో చాలా, అంటే షియాలకి సున్నీలకి మధ్య చాలా పోరు అవుతూ వచ్చేది. సో యోగి గారు వచ్చిన తర్వాత ఫుల్ కంట్రోల్ చేసేసారు, ఎటువంటి సమస్యలు రాకుండా ఆపారు. యాక్చువల్లీ మెయిన్ షియా సున్నీలకి అక్కడ గొడవలు వచ్చేది ఏంటంటే, వక్ఫ్ బోర్డులో ఎవరు కంట్రోల్ తీసుకుంటారు, లేకపోతే దాంట్లో విపరీతమైన కరప్షన్లు జరగడము, వాటి మీద. ఎప్పుడైతే వీరు మొత్తం స్టేట్ కంట్రోల్ తీసేసుకుందో వక్ఫ్ బోర్డ్ ని, అప్పటి నుంచి అక్కడ కరప్షన్లు అవన్నీ తగ్గిపోయింది, గొడవలు కూడా తగ్గిపోతూ వచ్చాయి. సో చాలా మటుకు షియాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యోగి ఆదిత్యనాథ్ గారికి సింపథెటిక్ గా ఉన్నారు. దాంతో పాటు ఈ రామ్ మందిరం విషయంలో కూడా షియాలు సపోర్టివ్ గా ఉన్నారు. సో అలాగే కొంచెం బీజేపీకి కొంచెం మద్దతుగా వాళ్ళు, అంటే ఇప్పుడే కాదు, ఈవెన్ రాజ్నాథ్ సింగ్ గారికి యూపీ సీఎం ఉన్నప్పటి నుంచి కూడా షియాలు సపోర్టివ్ గానే ఉన్నారనమాట.
అయితే చూసుకోవాల్సింది ఇంకోటి కోణం ఏముందంటే అండి, అసలు ఇక్కడ మనకు బయటపడ్డవి ఏంటి అన్నది చూసుకుంటే ఇంత ఒక కర్మాగారమే ఉంది అక్కడ. వాళ్ళు మనకి పోలీస్ స్టేషన్ నుంచి 100 మీటర్ల దూరంలో ఉంది. అది కూడా ఎవరు? హకీం సలాలుద్దీన్ అని ఆయన, అంటే ఒక యునానీ డాక్టర్. హకీం అంటే ఒక యునానీ డాక్టర్. అసలు ఏ వైద్యుడైనా కానీ మనకి అలోపతి డాక్టర్ అవనివ్వండి, హోమియోపతి అవనివ్వండి, ఇంకా సిద్ధ కానివ్వండి, లేకపోతే యునాని అన్న ఎటువంటి వైద్యుడైనా వైద్యో నారాయణ హరి అంటే మనం వైద్యం చేసుకున్న వాళ్ళ గురించి వాళ్ళు ఏ మతము కులము లేకపోతే ఇటువంటివి ఏవి మనం పట్టించుకోం, వాళ్ళని దేవుడుగా మనం పరిగణిస్తాం. అటువంటి మంచి పేరు ఉన్న వ్యక్తి ఇటువంటి నడిపించాడు, ఇటువంటి కర్మాగారం. అది అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎందుకంటే వారి శ్రీమతి గారు ఆవిడ పేరు మంచి గవర్నమెంట్ స్కూల్లో బాగా పనిచేసిన టీచర్, వారు ప్రొఫెసర్. ఇంకోటి ఏంటంటే రాజు గారు, ఇక్కడ చూడాల్సింది మిగతా ఏంటంటే ఇక్కడ వాళ్ళకి మనకు కొన్ని వస్తున్న రిపోర్ట్లు కూడా వివిధ దేశాల నుంచి వస్తున్నవి, లేకపోతే ఇక్కడ గన్ పౌడర్ ఇటువంటివే కాదు, మనకు కొన్ని చాకులు లేకపోతే పెద్ద పెద్ద తల దాని మీద అరబిక్ లో రాసిన పదాలు ఉండేవి, ఇవన్నీ కూడా దొరుకుతున్నాయి. క్యాప్చర్ అవ్వలేదు, కానీ మనకు ఆ రిపోర్ట్ వస్తే ఇంకా తెలుస్తుంది. కానీ అక్కడ పోలీస్ అధికారి ఇచ్చిన సమాచారం ప్రకారం మిశ్రా గారు ఇవి చూస్తూ ఉంటే మనము తీగ లాగితే డొంక కదిలేటట్టు ఉంది. ఆల్రెడీ మనం సంబల్ ఒకసారి చూసాము, ఇక్కడ కూడా ఇంకేదో అయ్యేటట్టు ఉంది. మనకి ఇంకా ఇటువంటి కుట్రలు ఇంకెన్ని ఉన్నాయో వెతికి బయట పెట్టాల్సిన ఆవశ్యకత చాలా ఉంది రాజు గారు. ప్రసాద్ గారు, అయితే ఈ సలావుద్దీన్ ఈ యునానీ డాక్టర్ ఎలా మనం చూడాలి? ఇతని నేపథ్యం ఏంటి? ఇంతకు ముందు ఎప్పుడైనా ఇతని మీద ఎలాంటి ఆరోపణలు రావడం కానీ, అంటే ఒక స్లీపర్ సెల్ లాగా మనం ఇతన్ని పరిగణించాలా? ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ అంటారు, స్లీపర్ సెల్స్ అంటారు, సంవత్సరాలు అక్కడే ఉంటారు, ఎవరికి అనుమానం రాదు, కానీ అవసరం వచ్చినప్పుడు అక్కడి నుంచి ఏదో మెసేజ్ వచ్చినప్పుడు ఇలా ఏదో ఒక పెద్ద స్కెచ్ వేస్తూ ఉంటారు. ఇతని కానీ లేకపోతే ఇతని కుటుంబాన్ని కానీ ఎలా మనం చూడాలి? అలాంటి స్లీపర్ సెల్ లో భాగంగానే మనం చూడాలా? ఎట్లా మనం చూడొచ్చు? ఇతని నేపథ్యం ఏంటి? అంటే ఇతను ఒక మంచివాడు అని ఒక పేరు ఉంది, కానీ ఒక మంచితనము అనే ముసుగులో ఇలాంటి నేర సామ్రాజ్యాన్ని అతను సృష్టించాడండి. సో అది ఏంటంటే దానివల్ల ప్రాబ్లం ఏమవుతుందంటే ఎవరి మంచో ఎవరు చెడో ఇది తెలియలేకుండా అవుతుంది. ఎందుకంటే చిన్న ఇన్ఫార్మర్లు ఇటువంటి వాళ్ళు కొంచెం బాధ్యత తీసుకుని మన దేశ సేవలో వాళ్ళు ఏమంటారంటే కుల లేకపోతే మత రాజకీయాలకి అతీతంగా ఉండి దేశానికి ఏది మంచిదో వాళ్ళు చెప్పి, ఎందుకంటే ఎంత పోలీస్ వ్యవస్థ ఉన్న 100 మీటర్ల దూరంలోనే ఇది జరుగుతుంది, చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అది కూడా లక్నోలో జరుగుతుంది. అందు గురించి ఇవి చాలా జాగ్రత్తగా చూడాలి. ఇప్పుడు ఎందుకంటే ఇదే కాదు, అక్కడ ఏంటంటే కొన్ని వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ వాళ్ళు కూడా, ఎందుకంటే కొన్ని జంతువుల చర్మాలు ఇటువంటివి కూడా దొరికాయి అక్కడ. సో అది వైల్డ్ లైఫ్ క్రైమ్ కి ఇంకా పెద్ద క్రైమ్ అవుతుంది అది. సో ఇటువంటి చాలా జరుగుతుంది. అంటే షెడ్యూల్ 1 రక్షిత జంతువుల చర్మాలు ఇవన్నీ కూడా దొరికింది అంటే అసలు ఇంకా ఎంత పెద్ద కేసు అవుతుందో అనే అంశం మీద మనం చాలా చూడాల్సిన అవసరం ఉంది. మనకి ఇంకా ఇదేంటంటే ఇది ఒక్కసారి ఒక 10-15 నిమిషాలు మాట్లాడుకుంటే అయిపోయే టాపిక్ కాదు. కానీ ఇప్పటివరకు వస్తున్న సమాచారం ప్రకారం ఇదేంటంటే దీని మీద ఇంకా విస్తృత స్థాయిలో చర్చ జరగాల్సిన అవసరం ఉంది. మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఇటువంటి అంశాలను ఇంకా బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జరిగి 2 రోజులు అవుతోంది, కానీ ఎవరు ఎక్కడ అంత ఇది లేదు. అంటే ఇప్పుడు నేషనలిస్ట్ హబ్ మనకి దానికి మనం అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే చాలా తక్కువ ఛానల్ ఇటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకొస్తున్నారు. జాతీయవాదాన్ని సపోర్ట్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఇటువంటివి ఎవరు చేసినా సరే మనకి ఇంకా బయటికి తీసుకొచ్చి జనాల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం చాలా ఉందండి రాజు గారు. జనాలు మనం చూసుకోవాల్సింది ఏంటంటే వికసితం భారత్ కావాలా, గజ్బాయే హింద్ కావాలా అనేది మనం చూసుకోవాలి. యోగి గారికి ఎన్నో థ్రెట్స్ వచ్చాయి, ఇప్పటికి చాలా వచ్చాయి. మనం చూసుకుంటే ఇటువంటి థ్రెట్స్ ఎన్ని వచ్చినా సరే మనకి దేశ సేవ గురించి ముందుకు వెళ్తున్నారు. అటువంటి వారిని సపోర్ట్ చేయాలా, లేకపోతే మన కుల పేరు లేకపోతే మతం పేరులో రాజకీయాలు చేసి మన దేశ సెక్యూరిటీ మీద కాంప్రమైజ్ అయ్యే వాళ్ళు కావాలా అని ఆలోచించాల్సిన అవసరం ప్రతి ఒక్కళ్ళకి ఎంతైనా ఉందండి. కరెక్ట్, మీరు అన్నట్టుగా ఇంకా దీనిపైన సమాచారం ఇంకా రావాల్సి ఉంది.
చూద్దాం. మరి ఇలాంటి సవాళ్లు ఎదుర్కోవడం అనేది యోగి ఆదిత్యనాథ్ గారికి కొత్తేమీ కాదు. చూస్తూనే ఉన్నారు. 2017 నుంచి కూడా ఆయన ఇలాంటి సవాళ్ళు ఎన్నో ఎదుర్కొన్నారు. దీన్ని కూడా సమర్థవంతంగానే డీల్ చేస్తారని అనుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు, ధన్యవాదాలు. నమస్తే. మరి ఉత్తరప్రదేశ్లో బయటపడ్డటువంటి ఈ ఆయుధాగారం, దీని వెనక ఎవరున్నారు? ఈ యునానీ డాక్టర్ వెనక ఎవరున్నారు? ప్రతిపక్షాల కుట్రగా దీన్ని చూడాలా, లేకపోతే ఉగ్రవాదుల కుట్రగా దీన్ని చూడాలా? దీని యొక్క టార్గెట్ ఏంటి? అస్థిరత, అశాంతిని నెలకొల్పేలా చేయడమా, లేకపోతే ఆ యోగి గవర్నెన్స్ మీద ఉన్నటువంటి ఏదైతే ఉందో దాని మీద ఒక బురద జల్లేటువంటి ప్రయత్నమా, లేకపోతే నేరుగా యోగి ఆదిత్యనాథ్ గారి ప్రాణాలకి ముప్పు తెచ్చేలాగా ఏదైనా ప్లాన్ చేశారా? ఇవన్నీ కూడా విచారణలో తేలాల్సినటువంటి అవసరం ఉంది. మరి మీరు కూడా ఈ అంశాన్ని గురించి మీ అభిప్రాయాలు మీరు తెలియజేయాలనుకుంటే తప్పకుండా మీరు కామెంట్స్లో పెట్టచ్చు. NHTV నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.